హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడే క్యాబేజీతో కుడుములు. ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. క్యాబేజీ ఒకటి తీసుకొని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు. ఇది ఒక బౌల్లోకి వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇందులో నుంచి వాటర్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని దీంట్లో సరిపడా బియ్యం పిండి వేసుకోవాలి. దీంట్లో సరిపడనే వేసుకోవాలి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది గట్టిగా రాకూడదు, పల్చగా రాకూడదు, మీడియంలో రావాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా రావాలి. ఇందులో మీకు ఎంత పిండి పడితే అంత వేసుకోవచ్చు. ఇక్కడ మీరు జొన్న పిండి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తరువాత చూడండి, ఇలా గట్టిగా మిక్స్ చేసుకున్న తరువాత మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో ఇలా చేసుకోవచ్చు. చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా, పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. మీరు ఇక్కడ క్యాబేజ్తో చేసుకుంటున్నారు కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులోకి వాటర్ వేసి హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసుకోవాలి. దాని మీద ఇది స్టీమ్ చేసుకోవాలి. కుడుములు అన్నీ దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు 12 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇలా పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలి. అప్పుడైతే మంచిగా ఉడికినట్టు. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తరువాత 1 లేదా 2 ఎండుమిర్చి, 1 లేదా 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న కుడుములన్నీ ఒక బౌల్లోకి వేసుకొని ఈ పోపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఈజీ అండ్ హెల్దీ ఫుడ్. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.